హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇదైతే మా కొత్తిల్లు అనమాట. పండగ ముందు రోజే మా అమ్మ అఖండలం పెడతాం. అన్ని తీసుకొచ్చినా కూడా ఏదో ఒకటి మర్చిపోయానని చెప్పి మళ్ళీ పువ్వు మర్చిపోయినాను, పువ్వు తీసుకురాపోయి ఇంటికి వెళ్ళి అని చెప్తా ఉంది. ఇలాంటి టైంలోనే మన అరికాల్లో ఉన్న బ్రెయిన్ కి పని చెప్పాలన్నమాట. బయట ఉన్న పూల చెట్లో నుంచి పువ్వు కోసుకొచ్చేసాను. ఇది ఎందుకు కోసుకొచ్చామని ఒక అరగంట మంత్రాలు చదివింది బాగా. పిచ్చలైట్ మనం ఇవన్నీ పట్టించుకునే రకం కాదు. ఈ గ్యాప్ లో మళ్ళీ ఇంకోటి మర్చిపోయింది, ఊదికడ్డీల స్టాండ్ మర్చిపోయింది. ఒక అరికాల్లో ఉన్న మెదడుకి పని చెప్తే సరిపోదన్నట్టు ఇంకో అరికాల్లో ఉన్న మెదడుకు కూడా పని చెప్పే సమయం వచ్చేసింది. ఇంకా చూడండి మన టాలెంట్. అరటికాయకు బొక్క పెట్టి ఊదికడ్డీలు చెక్కాను. ఏదో చేతబడి చేసినట్టు నిమ్మకాయ కూడా కోసి పెట్టింది. ఎందుకు మన నిమ్మకాయ కోసామంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళిపోయేసి ఇంకా పడుకునేసినాం. ఇంకా నెక్స్ట్ రోజు పొద్దున్నే పూజ చేసేది మనమే అనమాట. మనం వింత ప్రయోగాలన్నీ చేస్తాం, చూసేయండి. ఉగాది పండుగ రోజు మా కల్లా కలుషం పెట్టి దాంతో పాటు తలుగేస్తారు. ఆ రోజే మేము పెద్దలకి అందరికి టెంకాయ కొట్టుకుంటాం. తలుగంటే ఏమనుకుంటున్నారా? తలుగంటే ఏమీ లేదు, ఇంట్లో చేసిన అన్ని ఫుడ్ ఐటమ్స్ ని తీసుకొచ్చి అక్కడ దేవునికి పెట్టాలన్నమాట. ఈ టెంకాయ కూడా మనకు ఆపోజిట్ అయిపోయింది. ఎన్నిసార్లు కొట్టాలని చూసినా కూడా ఇది అసలు పగలకుండానే ఉంది. ఇదంతా మా అమ్మ వెనక నుంచి బాగా గమనిస్తుంది. టెంకాయ కొట్టేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ క్లాస్ వీకేసింది. మా అమ్మ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో వినండి మీరు కూడా. ఇంకా టెంకాయ కొట్టేది అయిపోయిన తర్వాత బయట డోర్కి వచ్చేసి మామిడాకులు, వేపాకు అన్ని పెడతాం అనమాట. ఈ ఇల్లు వచ్చేసి మా తోటలో ఉంటది. ఇంకెలాగో వచ్చామనేసి బోర్లకి, అలాగే మా తోటలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది, దానికి కూడా కొట్టేద్దాం అనుకున్నాము. చిన్నప్పుడు ఇట్లా ఉగాది పండుగ వచ్చిందంటే అదొక గొప్ప సరదా అనమాట. నాకి మా తమ్మునికి టెంకాయలు కొట్టడానికి ఎవరు ముందు, నేనంటే నేను ముందు అన్నట్టు కొట్టాడే వాళ్ళము. ఇక్కడ మా తమ్ముడు అయితే మా బోరు పక్కలో ఒక పుట్ట ఉంది, దానికి క్లీన్ చేస్తా ఉన్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తురావు మా వాడికి, ఇలాంటి టైంలోనే బాగా గుర్తొచ్చేది. వీడు చేసే పూజకి మళ్ళీ మా అమ్మ పక్క నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంది, మీరే వినండి. ఇట్లా ఇట్లా ఇక్కడి చేసేది. ఈ రాత్రి నేను అట్లా కంపలు ఉన్నాయి. ఓహో, కంపలు లేకపోతావు నాన్న. ఓ తెగ మొక్కేస్తానన్న తమ్ముడు. వీడి మొక్కలన్నీ వింటే మీరు ఇంకా చెవులోంచి రక్తం వచ్చేస్తుంది కాళ్ళ, అట్లాంటి మొక్కులు మొక్కుతాను తమ్ముడు. మా ఇంటికి ఎదురుగా అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, అక్కడ పాటలు పెట్టారు, వెనక బ్యాక్గ్రౌండ్ లో అయ్యే సాంగ్స్ వస్తున్నాయి. ఈ బోర్ వచ్చేసి ఇంతకుముందు నేను పూజ చేశాను, ఆ ఇంటికి ఎదురుగా ఉంటుంది ఇది. దీంట్లో కూడా మా అమ్మ మాకి నిష్పక్షపాతంగా ఇద్దరికి డివైడ్ చేసింది అనమాట, ఎవరు ఎక్కడ టెంకాయలు కొట్టాలనేసి. ఇక్కడ నా తమ్ముడు కొట్టాడు, నెక్స్ట్ టర్న్ వందే. ఇంకో బోర్ దగ్గరికి వెళ్దాం రండి. ఇంకా ఈ బోర్ పక్కనే ఒక పెద్ద బావి ఉంటుంది, దాంట్లో కూడా ఇంకో బోర్ ఉంది. దాంట్లోకి దిగి కొట్టాలంటే అదొక పెద్ద స్టంట్ చేయాలన్నమాట. స్టెప్స్ కూడా సరిగ్గా లేవు, పొరపాటు పైన పడ్డా కూడా లోపలన్నీ రాళ్ళే ఉన్నాయి, తలకాయ బద్దలైపోతుంది. అందుకనే పండగ పూట అన్ని స్టంట్స్ చేయలేక బావిలోకి దిగలేదు. ఇదిగో ఈ పక్కన ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది, అదే మా రావి చెట్టు. నేను నా తమ్ముడు ఇద్దరం ఒక బోరు కొట్టేశాము. ఇంకా మిగిలిపోయింది మా అమ్మ కాబట్టి మా అమ్మనే కొట్టమన్నాం. ఫ్రెండ్స్ పూతకడ తిప్పుతాను ఫ్రెండ్స్. టెంకాయ పట్టుకొని సాగు కొట్టి చూస్తున్నాడు ఫ్రెండ్స్. పైపు బోర్ కొట్టు ఫ్రెండ్స్, బోర్కు దానికి కొట్టు ఫ్రెండ్స్, దానికి కొట్టన్నా. మూడేళ్ళు కొట్టాను ఫ్రెండ్స్. పల్లెల్లో ఉంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, దాంతోపాటు కాకులు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇదైతే మనల్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయడానికే వచ్చింది. నేను వీడియో చేస్తా అంటే ఎప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్లో అరుస్తూనే ఉంది. ఇప్పుడు వచ్చింది పెద్ద భక్తుడు అనమాట. ఈయనైతే చాలా అంటే చాలా పెద్ద పెద్ద మొక్కులు మొక్కుతాడు. ఇంక ఇప్పుడు రావి చెట్టు దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మా అమ్మ టర్న్. ఈ చెట్టు పక్కలో అక్కడ పూల చెట్లన్నీ ఎండిపోయింటే దానికి నీళ్లు పెట్టరని తిట్టుకుంటా పూజ చేస్తా ఉంది.
మా అమ్మకు పూలన్నా పూల చెట్లన్నా చాలా అంటే చాలా ఆశ ఎక్కువ. అందుకనే ఇంటి దగ్గర చుట్టూ పెట్టేసింది. తర్వాత చేన్లో కూడా అక్కడక్కడ గ్యాప్ ఉన్న చోటల్లా ఇరికిచ్చేసింది. ఆడబడితే ఆడబెట్టేసింటది. నీళ్ళు బాలే ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ మేమైతే మా తోటలో అరటి చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ అరిటాకులో భోజనం చేయాలనేసి ప్లాన్ వేసినాము. ఇది మా పొలం ఫ్రెండ్స్. అరటి చెట్టు, చెరుకుగడ్డ, టెంకాయ, పరింకాయలు. మేము వచ్చినప్పుడే మాగా ఫ్రెండ్స్. ఇవి మిగతాప్పుడల్లా మాగుతాయి. ఈరోజు మొన్న ఇక్కడ ప్లాన్ వేసిన ఫ్రెండ్స్ అరిటాకులు తినాలని. అవన్నీ కాని మాటలని చెప్పినా కూడా ఇంలే. మీ బ్యాడ్ లక్ ఏంటంటే అరిటాకు అన్ని బక్కబడినాయి ఫ్రెండ్స్. అన్ని చెట్లు వెతికిన తర్వాత ఒక చెట్టుకి అయితే ఆకు మంచిగా కనిపించింది. మిగతా అన్ని చెట్లు ఆకులు చినిగిపోయినాయి. ఎందుకంటే ఈ మధ్య గాలి ఎక్కువైంది, ఎండ ఎక్కువైంది. దాంతోపాటు నీళ్లు కూడా సరిగ్గా సరిపోతా లేదు. ఇంకా నెక్స్ట్ అయితే మా తాతకి టెంకాయ కొట్టుకొద్దామని పోతాను. మా తాత ఎప్పుడో మా అమ్మ నాన్న పెళ్లి కాకముందే చనిపోయాడు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మా తాత గోరిగా అనుకోలేక మా అవ్వ ఒక చోట కొట్టేసి వెళ్ళిపోయింది. మా తాత చనిపోయి మొన్న March 18కి 25 years అయిపోయింది. ఇంకా ఎందుకు అరుగు కట్టలేదంటే ఇంకా ఒక పెండింగ్ క్యాండిడేట్ ఉందన్నమాట. సమాజ్ ఆడందో కూడా తెలుసు ఫ్రెండ్స్ మా తాతది. అయినా ఆడ రాళ్ళు కనిపిస్తే రాళ్ళ మీద కొట్టేస్తాను. ఆడో ఆడంట ఫ్రెండ్స్, అది తెల్లరాయి కాడంట. ఇప్పుడు నా తమ్ముళ్ళ నుంచి ఒక నటనం స్టార్ బయటకు వస్తాడు చూడండి. వానికి ఇట్లా చెప్పురా అని చెప్తే వాడు ఎంత బాగా చెప్తా ఉన్నాడు. ఇంకోసారి చెప్పు. ఇంకా చాలా క్లిప్సే ఉన్నాయి, కానీ కొన్ని అయితే మిస్ అయిపోయాయి. అక్కడ వెళ్ళొచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఊర్లో పెద్దమ్మ స్వామి గుడికి వెళ్ళాము, నేను మా అమ్మ. మేము ప్రతి ఇయర్ ఉగాది పండుగ అయిపోయిన మరుసటి రోజు పెద్దమ్మ స్వామికి వచ్చి బట్టలు పెట్టిపోతాం అన్నమాట. కానీ ఈ ఇయర్ ముందే వచ్చేసాము, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం మేము ఊరికి వెళ్తా ఉన్నాము. నేనైతే నాకేం సమస్య వచ్చినా కూడా ఫస్ట్ మొక్కేది ఈ దేవతకి. నేనైతే చాలా అంటే చాలా ఎక్కువ నమ్ముతాను. ఇంకా ఎక్కడెక్కడ టెంకాయలు కొట్టాలో అంతలక్క టెంకాయలు కొట్టొచ్చేంత వరకు అన్నం తినమన్నమాట. ఇంకా మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు అయితే అరిటాకులో తింటున్నారు. నేనైతే దేవుని దగ్గర పెట్టిన తలగెత్తుకొచ్చుకొని తింటాను. ఉగాది రోజు నైటే మా ఊర్లో నుంచి గంగమ్మ స్వామిని గుడి దగ్గరకు తీసుకెళ్తారు. నెక్స్ట్ రోజు పొద్దున్నే ఎవరైనా యాట్లు కొట్టే వాళ్ళు ఉంటే యాట్లు కొట్టినంత నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ఇంకా మేము ఊరు వెళ్ళింది, అక్కడ ఏమేం చేసామనేది. ఇప్పటికే పండగ అయిపోయి చాలా రోజులు అవుతుంది. కానీ మనం ఎప్పట్లాగానే లేట్గా అప్లోడ్ చేసే పద్ధతి మాత్రం వదులుకోలేదు.